నంద్యాల పట్టణం మరోమారు ఉలిక్కిపడింది. పూర్తి వివరాల్లోకి వెళితే, నంద్యాల పట్టణంలో గతంలో కానిస్టేబుల్గా పనిచేసిన సురేంద్ర మర్డర్ కేసులోని A1 ముద్దాయి అయిన అల్లూరి వెంకటసాయి అలియాస్ కవ్వను మసీదుపురం మెట్ట సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో కిరాతకంగా చంపారు. జైలు శిక్ష అనుభవించి ప్రస్తుతం బెయిల్ మీద ఉన్న అతన్ని చంపడం పట్టణంలో కలకలం సృష్టించింది. పాత నేరస్తులే ఈ దురాఘాతానికి ఒడిగట్టి ఉంటారని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై నంద్యాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పంచనామా నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితులను తప్పకుండా పట్టుకుంటామని ఈ సందర్భంగా డీఎస్పీ తెలిపారు. పూర్తి వివరాలను మనము వారి మాటల్లోనే తెలుసుకుందాము. ఇక్కడ మర్డర్ చేసినట్టు తెలిసింది. రౌడీ సీట్ కూడా మర్డర్ కేసుల్లో ఉన్నాడు. దానిపైన ఎవరు చంపారు అనేటువంటి క్లారిటీ రావాల్సింది. విచారం చేసి తొందరగా అరెస్ట్ చేస్తాం.